నమస్తే మావా. యూఎస్ లో జాబ్ కోసం మస్తు రోజులు ట్రై చేసిన, ఇన్ఫాక్ట్ మస్తు నెలలు ట్రై చేసిన. ర్యాండమ్ గా అప్లై చేసుకుంటూ పోయినా, కుదిరినప్పుడు అప్లై చేస్తున్నా. రెజ్యూమేని ప్రతి జాబ్ కి అప్డేట్ చేయాలేమో అని చెప్పేసి అది కూడా గెలుపుకుంటూ అప్లై చేస్తున్నా. ఏం చేసినా ఏమైనా అసలు వర్కౌట్ అయితే లేదు. సో మన జాబ్ హంట్ కోసం ఏదో ఒకటి చేయాలి రాబాయ్ అని చెప్పి 50-50 అని ఒకటి ఫిక్స్ అయినా. ముచ్చట ఏంటంటే 50-50 అంటే 50 రోజులలో మనకు ఒక గ్రాడ్యుయేషన్ డే ఉండే. ఆ గ్రాడ్యుయేషన్ డే వరకు డైలీ 50 అప్లికేషన్లు పెట్టి ఒక ఉద్యమం. ఇక ఎవ్రీడే ఉరుమొచ్చినా మెరుపొచ్చినా పగలైనా రాత్రి అయినా డైలీ 50 అప్లికేషన్లు వేయాలి అని ఫిక్స్ అయినా. ఆ రోజు ఏమైనా కానీ 50 అప్లికేషన్లు అయితే వేసి ఉండాలి, అది నాకు ట్రాకర్ లా కనబడాలి. సో ఇది మన గోల్. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికంటే ఒక వారం రోజుల ముందు నా యాక్చువల్ ప్రొఫైల్ సెటప్ మొత్తం స్టార్ట్ చేసిన. ప్రొఫైల్ మొత్తం అనలైజ్ చేయడం గానీ, దాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి అని గానీ, రెజ్యూమేలో ఎట్లా మెన్షన్ చేయాలి, లింక్డ్ఇన్ లో దీని గురించి ఎట్లా రాయాలి, పోర్ట్ఫోలియో ఎట్లా చేయాలి, ఆ పోర్ట్ఫోలియోలో కేస్ స్టడీలు ఏం రాయాలి, మొత్తం ఒకసారి క్లియర్ గా అనలైజ్ చేసి అట్లీస్ట్ ఒక MVP అంటే మన అప్లికేషన్స్ కోసం స్టార్టింగ్ పాయింట్ వరకు అన్న తీసుకోపోయినా. తర్వాత చూస్తుంటే డే 1 వచ్చేసింది. డే 1 నుంచి ఫస్ట్ వీక్ లో ఒక 4-5 డేస్ వరకు పొద్దున్న లేస్తుండే, అప్లై చేస్తుండే, తింటుండే, మిగిలిన మళ్ళీ అప్లై చేస్తుండే, వీడియో ఎడిట్ చేస్తుండే, రీల్ అప్లోడ్ చేస్తుండే, పంటుండే. ఆ రీల్ అప్లోడ్ కోసం కూడా బాగా టైం పెడుతుండే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఇక అట్లా 4-5 రోజులు చేసిన నిద్రది కొంచెం టైం తగ్గింది, బట్ స్టిల్ మజా వస్తుంది, మొత్తం చిల్లే ఉండే. 5వ రోజు లోపు ఒక 200 అప్లికేషన్లు అయితే వేసేసినాం. అండ్ మనకు ఒక కాల్ వచ్చింది. మా రిక్వైర్మెంట్ కి నీ ప్రొఫైల్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది, కాకపోతే నీకు యాక్టివ్ వర్క్ ఆథరైజేషన్ లేదు కాబట్టి నీకు జాబ్ ఇయ్యము అని చెప్పారు. మన OPT ఏమో మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తాం, తప్పదు. ఇక కానీ రాబోయ్ అని చెప్పేసి ఇంకా అప్లై చేసుకుంటూనే వస్తున్నా. రాను రాను జాబ్ లిస్టింగ్ వెతుకుడు బాగా కష్టం అయిపోతుండే. చాలా మటుకు డూప్లికేట్ ఇంకా ఫేక్ లిస్టింగ్లే వస్తుండే. ఇక ఏవేవో పోర్టల్, గూగుల్ లిస్టింగ్లు ఏడెక్కించి పడితే అడికించి అప్లై చేసుడు స్టార్ట్ చేసిన. కాకపోతే ప్రతి ఒక్క ట్రాక్ చేస్తుండే. ఆఖరికి వీకెండ్స్ కూడా అప్లై చేసిన. చాలా మంది వీకెండ్స్ కి అప్లై చేసి పెద్ద యూజ్ లేదు అని అంటారు, బట్ మనం డైలీ 50 అప్లికేషన్లు వేద్దాం, 50 రోజుల వరకు అని కమిట్ అయినాం కాబట్టి ఆ రోజు కూడా అప్లికేషన్లు వేసుకుంటూ కూర్చున్నాం. ఇక డే 7 వచ్చింది. మెల్లగా మనకి రిజెక్షన్లు రావడం కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే 8 మనం అప్పటి వరకు టోటల్ 400 అప్లికేషన్లు వేసినాము. దాంట్లో నుంచి 25 రిజెక్షన్లు వచ్చినాయి. ఇక ఉట్టిగా అప్లై చేసుకుంటూ కూర్చుంటే నడవదు కాబట్టి పోర్ట్ఫోలియోని కూడా కొంచెం అప్డేట్ చేసుకుంటూ కూర్చున్నాం. ఆల్సో గూగుల్ ది UX సర్టిఫికేషన్ కూడా ఒకటి చేస్తుండే. ఇక నేర్చుకుంటున్నాం, పోర్ట్ఫోలియో కేస్ స్టడీలను ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాము, అప్లై చేస్తున్నాము. ఆల్సో లింక్డ్ఇన్ లో కూడా నేను జనాలను రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తుండే. అంటే బేసిక్ గా జనాలతో కనెక్ట్ అయ్యి నెట్వర్క్ పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తున్నా. ఈ గ్యాప్ లో డే 13 రోజు మనకి నెక్స్ట్ డేనే ఇంటర్వ్యూ ఉండొచ్చు అని ఒక అప్డేట్ వచ్చింది. ఇక అన్ని పక్కకు పెట్టి ప్రిపేర్ అయికుంటూ కూర్చున్నా. నెక్స్ట్ డే 14 రోజు మన ఇంటర్వ్యూ కాస్త రీస్కెడ్యూల్ అయిపోయింది. ఎప్పటికి రాబాయ్ అంటే ఇండెఫినెట్ గా రీస్కెడ్యూల్ అయిపోయింది. దేర్ వాస్ నో ఎగ్జాక్ట్ డేట్. ఏం చేస్తాం, బట్ నేనైతే ఇట్లనే అప్లై చేసుకుంటా పోతూనే ఉండే. ఇక డే 18 దాకా వచ్చిన తర్వాత నాకు బాగా చిరాకు వచ్చేసింది. ఈ అప్లికేషన్ల కోసం అప్లై చేసి టైం అంతా గిటే పోతుండే. అఫ్ కోర్స్ ఎఫిషియెంట్ గా అప్లై చేయడానికి టూల్స్ అవి ఇవి వాడుతుండే, బట్ ఇంకా సింప్లిఫై చేయడానికి ఇంకేమైనా టూల్స్ ఉన్నాయని వెతుకుడు కూడా స్టార్ట్ చేసిన. ఇక చూస్తుంటే డే 19 వచ్చింది. నేను మాత్రం అప్డేట్లు వస్తలేవని మస్తు డిమోటివేట్ అయిపోయి ఉన్నా. ఇక్కడ వీఆర్ నాట్ జస్ట్ అప్లైయింగ్, స్కిల్స్, రెజ్యూమే, నెట్వర్కింగ్. మనకు జాబ్ రావాలంటే ఈ 3 నాగార్జున సిమెంట్ తో కట్టిన పిల్లర్ల లాంటివి. సో ఈ 3టిని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుండే. నెక్స్ట్ డే 20 కూడా వచ్చేసింది. ఈ పాయింట్ వరకు టోటల్ 1000 అప్లికేషన్లు వేసేసినాం. ఈ 1000 అప్లికేషన్లకు కూడా మనం చాలా మిస్టేక్స్ చేసినాం, చాలా మందితో మాట్లాడినాం, చాలా నేర్చుకున్నాం. అండ్ ఈ 1000 అప్లికేషన్లతో ఒక్క ఇంటర్వ్యూ ఆఫర్ తెచ్చుకోగలిగినాం. నెక్స్ట్ డే 21 రోజు మనం లింక్డ్ఇన్ లో జనాలకి రీచ్ అవుట్ అవుతుంటే ఎక్కువ మంది దేక్తలేరు. మై సర్టిఫికెట్స్ వాళ్ళు దేకాలంటే మన లింక్డ్ఇన్ ఇంకా కొంచెం సజాయించాలి, ఇంకా కొంచెం డెకరేషన్ చేయాలని అర్థమైంది. నేను చెప్తున్నా కదా, లింక్డ్ఇన్ లో మొత్తం డేటా పెట్టి మన ప్రొఫైల్ మొత్తం చూడంగానే అర్థమైపోయేటట్టు పెట్టడం చాలా 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 ఇంపార్టెంట్. నువ్వేదో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది వాళ్ళని వీళ్ళని గెలుకుతున్నావు అంటే ఎవరు దేకడు. నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడంగానే అసలు నువ్వు ఏంది, ఏం చేస్తావు అని క్లియర్ గా అర్థమైపోయేటట్టు ఉండాలి. లింక్డ్ఇన్ గురించి క్లియర్ గా వేరే వీడియో కూడా చేస్తా. ఇక నెక్స్ట్ డే 22 రోజు మనకు ఒక కాల్ వచ్చింది ఒక స్టాఫింగ్ కంపెనీ నుంచి. మామూలు జాబ్ కాదు, తోపు జాబ్ ఇది. $70 per hour. ఎస్, నువ్వు విన్నది కరెక్టే, $70 per hour. క్లయింట్ కి రెజ్యూమే నచ్చింది, పోర్ట్ఫోలియో నచ్చింది, ఓవరాల్ ప్రొఫైల్ మొత్తం నచ్చింది. కాకపోతే మన దరిద్రాలు తెలిసిందే కదా, మనం గ్రాడ్యుయేట్ అయ్యేది May 22కి, మన I-20 ఎక్స్పైర్ అయ్యేదేమో May 25కి. సో మనం OPT రిక్వెస్ట్ చేసిన స్టార్ట్ డేట్ ఏమో May 26కి. వాళ్ళకేమో ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, మనకేమో యాక్టివ్ వర్క్ ఆథరైజేషన్ లేదు. సో గోవిందా. ఇక డైలీ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సిరీస్ లాగా పెడుతున్నాం కదా. మనల్ని చూసి సేమ్ ఇట్లనే ఒక అమ్మాయి అప్లై చేయడం స్టార్ట్ చేసింది. డైలీ జస్ట్ 5 అప్లై చేసింది అండ్ షీ గాట్ అన్ ఇంటర్న్షిప్. ఐ వాస్ సో హ్యాపీ. అంటే మనల్ని చూసి ఒకరు నిజంగానే జాబ్ తెచ్చుకోగలిగారు, మన వల్ల ఒకరి జీవితం కొంచెం పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అని చెప్పేసి మొత్తం వేరే లెవెల్ ఖుషి అయిపోయినా. అండ్ మన విషయానికి వస్తే డే 23 వచ్చింది. ఇంకా ఏం అప్డేట్లు లేవు, ఏం అప్లై చేయలేవు, మొత్తం డిమోటివేటెడ్ ఉన్నా. ఇక ఎట్లనైనా మైండ్ సెట్ చేసుకోవాలి కదా అని డే 24 రోజు జిమ్ కి పోయి వర్కౌట్ చేసి మళ్ళీ అప్లై చేయడం స్టార్ట్ చేసిన. ఇక
ఇక డే 25 కూడా వచ్చేసింది. ప్రతిరోజు 50 అప్లికేషన్లు వేసుకుంటూ వచ్చినాం. అండ్ వీఆర్ హాఫ్ వే త్రూ ద సిరీస్ లో సిల్వర్ జూబ్లీ వచ్చింది. సెలబ్రేషన్ చేసుకుందామంటే మనకి ఇంకేం రాలేదు. మొత్తం ప్రెషర్ ఇంకా ప్యాక్ చేసి అసలు అట్లుండే. యూట్యూబ్ వీడియోది స్క్రిప్ట్ రాయాలి, పోర్ట్ఫోలియో అప్డేట్ చేయాలి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలి, మన లాస్ట్ సెమిస్టర్ కాబట్టి కాలేజ్ ది ప్రాజెక్ట్ చేయాలి, డైలీ రీల్ రికార్డ్ చేసి విఎఫ్ఎక్స్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ పంచాయతీ ఏంద్రా అంటే నాకు ఈ అన్ని పంచాయతీలతో పాటు మీ అందరిని ఎంటర్టైన్ చేసుడు కూడా ఇష్టం. సో ఏదో లో ఎఫర్ట్ గా ర్యాండమ్ రీల్స్ రికార్డ్ చేసేసి అప్లోడ్ చేయకుండా ఒక నిమిషం ఉండే రీల్ కోసం 10-15 డిఫరెంట్ యాంగిల్ లైట్ గా ఎంగేజింగ్ ఉండడానికి కొన్ని డైలాగులు, కొంచెం విజువల్ గా కూడా ఎంగేజింగ్ ఉంచడానికి నాకు దూల కాబట్టి ప్రతి రీల్ లో విఎఫ్ఎక్స్ కూడా చేస్తుండే. అన్ని అవెంజర్స్ నుంచి మార్వెల్ నుంచి ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అన్ని తీసుకొచ్చి పెడుతుండే. ఇవన్నీ చేస్తే టైం ఏడుంది, ఇంకా మనకు జాబ్ వచ్చే అవకాశం ఏడుంది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఇక 25 రోజులు చిట్టిదా రోబోలాగా పనిచేసిన. ఇక అట్లనే చూస్తుంటే నాకు డే 26 రోజు ఒక చిన్న సొల్యూషన్ కనిపించింది. మనం ఇండివిజువల్ గా కూర్చొని ఒక్కొక్క జాబ్ అప్లికేషన్ ది అప్లై చేసే బదులు scale.jobs అని ఒకటి ఉంది. వీళ్ళు మనకు అప్లికేషన్ల కోసం ఒక అసిస్టెంట్ ఇస్తారు. బేసిక్ గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఏమేం జాబ్ లకైతే అప్లై చేద్దాం అనుకుంటున్నామో వాటన్నిటిని క్రోమ్ ఎక్స్టెన్షన్ ద్వారా వాళ్ళకి అసైన్ చేస్తాం. వాళ్ళు మనం అసైన్ చేసిన అప్లికేషన్లు అన్నిటికీ అప్లై చేస్తారు. కాకపోతే ఇది ఫ్రీ కాదు. సో ఇక నేను $399 ఒక ప్లాన్ తీసుకున్నాను. అంటే ప్రాక్టికల్ గా మాట్లాడితే మేజర్ చంక్ ఆఫ్ మై టైం మొత్తం ఈ అప్లికేషన్లకే పోతుంది. అసలు యాక్చువల్ నెట్వర్కింగ్ ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం దొరుకుతుండే. ఇక్కడ నా మెయిన్ గోల్ ఏముండే, డైలీ 50 అప్లికేషన్ లేసుడు కదా. సో డైలీ ఆ గోల్ హిట్ కావాలి అనేది ఎట్లన్నా మ్యాండేటరీ. ఆల్రెడీ కమిట్మెంట్ తీసుకున్నాం, సో ఇక తప్పుతలేదు. ఇక అట్లా అప్లై చేసుకుంటూ కూర్చుంటే నా టైం అంతా అటే పోతుండే. సో ఫైనల్లీ నాకు ఇక్కడ ఒక సొల్యూషన్ కనిపించిన తర్వాత, మాన్యువల్ గా మనకు ఒక మనిషి అప్లై చేస్తాడు అని తెలిసిన తర్వాత నా టైం మళ్ళీ తిరిగి నా చేతిలోకి వస్తాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇక మనకు కొంచెం టైం వచ్చింది. తర్వాత డే 28 రోజు లింక్డ్ఇన్ లింక్ రిక్రూటర్స్ కి రీచ్ అవ్వడం స్టార్ట్ చేసిన. దానికోసం కోల్డ్ డిఎం చేయాలంటే మనకి ఏదైనా టెంప్లెట్ లాగా కావాలి కదా. సో ఎట్లా అప్రోచ్ అయితే బాగుంటది ఏంది అని మంచిగా బ్రెయిన్ స్టార్మ్ చేసిన తర్వాత ఒక కోల్డ్ డిఎం ది టెంప్లెట్ అయితే ఫైనలైజ్ అయినా. టెంప్లెట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేసిన, అవసరం పడితే చూడండి. ఇక రోజు 10 మంది రిక్రూటర్స్ కి మెసేజ్ చేస్తే మనకు ఒక రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ లూప్ లో పడి డే 29 రోజు ఐ ఫెల్ట్ లైక్ ఐ రియలీ నీడెడ్ ఎ బ్రేక్. అసలు బ్రెయినే ఫంక్షన్ అయితే లేదు, మొత్తం డిప్రెస్డ్ ఉండే. ఇక నెక్స్ట్ డే 30 రోజు 2010 లో యూఎస్ కి వచ్చిన ఒకరితోని కాల్ మాట్లాడిన. ఆయన ఇప్పుడు ఫ్యాంగ్ లో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో మేనేజర్ లాగా చేస్తున్నాడు. ఈవెన్ ఇన్సైట్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఇక బాగా ట్రై చేసి కాల్ సెట్ చేసిన. మోస్ట్లీ అంత ఇంటర్నల్ రిక్రూట్మెంట్ అవుతుందని చెప్పిండు. అండ్ ఇన్ని కుప్పలు అప్లికేషన్లు వస్తున్నాయి కాబట్టి రిక్రూటర్స్ కి కూడా దాన్ని మొత్తం షార్ట్ లిస్ట్ చేసుకొని ఏ ప్రొఫైల్ కి ఇంటర్వ్యూ చేయాలో కష్టమైపోతుంది. సో రిఫరల్స్ తో ట్రై చేస్తే రిక్రూటర్ మన రెజ్యూమే చూడడానికి మనకు కొంచెం ఛాన్స్ ఉంటుంది అని చెప్పిండు. ఇక డే 31 కూడా వచ్చింది. ఆల్మోస్ట్ నెల రోజులు అయిపోయింది. ఇక ఈ ప్రెషర్, ఈ టెన్షన్ ఇవన్నీ చూసి నాకైతే లిటరలీ జ్వరం వచ్చేసింది. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటి అంటే డైలీ 50 అప్లికేషన్ అయితే స్కేల్ కి అసైన్ చేస్తున్నా, వాళ్ళు అప్లై చేసేస్తున్నారు. ఇక డే 32 రోజు మనకి స్టార్టింగ్ లో 1 డే నోటీస్ తోనే ఒక ఇంటర్వ్యూ ఉంటుండే అని చెప్పారు కదా. అది ఇండెఫినెట్లీ పోస్ట్ పోన్ అయిందని చెప్పిన కదా. ఆ రోల్ కి ఫైనల్లీ ఫ్రైడే రోజుకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఏం కంపెనీ రాబాయ్ అంటే మన జాల్వ్. ఇది ఒక ఇంటర్న్షిప్ రోల్, యూఎక్స్ డిజైన్ ఇంటర్న్ పొజిషన్ టు బి స్పెసిఫిక్. ఇక మనం అవుతున్న ప్రిపరేషన్ కంటే ఇంకా లెవెల్ అప్ చేసుకొని గట్టిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ఫిగ్మా, వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, యూజర్ ఫ్లోస్, సైట్ మ్యాపింగ్ మొత్తం మనకు తెలిసినవి ఉన్నాయి. ఇక ఇంటర్వ్యూ కోసం కోర్స్ నుంచి నేర్చుకుంది మాత్రమే కాకుండా వేరే రిసోర్సెస్ నుంచి కూడా నేర్చుకుంటుండే. నెక్స్ట్ ఇక డే 34 ఈ రోజు మన కాలేజ్ లో మనది లాస్ట్ డే. ఇక మా ప్రొఫెసర్ ని మనది కైండ్ ఆఫ్ కెరీర్ స్విచ్ కదా, దీని గురించి అసలు అడిగిన. ఇప్పుడు ఓపీటీది పరిస్థితి ఏమైతుంది, యూఎక్స్ డిజైన్ అసలు పాసిబులేనా అని చెప్పేసి ఒకసారి అడిగిన. ఆల్రెడీ నేను మా యూనివర్సిటీలో చదివిన సీనియర్లతో కనుక్కున్నా, వాళ్ళు ఆల్రెడీ ఇట్లా ట్రాన్సిషన్ అయ్యారు, ఏం ప్రాబ్లం లేకుండా. బట్ స్టిల్ ఒకసారి ప్రొఫెసర్ ని కనుక్కుంటే కూడా బాగుంటది కదా అని చెప్పేసి అడిగిన. మీరు ఎవరైనా యూఎక్స్ డొమైన్ ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈ యూఎక్స్ ప్రాసెస్ లో అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ మనం చేసే పనే డేటా అనాలిసిస్ చేయడం. I mean user analysis or user research చేయడం. So we could kind of use that as a connecting point అని చెప్పేసి చెప్పిండు, which is exactly what my seniors also told. But final decision అయితే ISSS డిపార్ట్మెంట్ చేతులు ఉంటుంది అని చెప్పిండు. బట్ మనకు సీనియర్స్ దగ్గర నుంచి ఆల్రెడీ ఎనఫ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ లేదు. నెక్స్ట్ ఇక ఫైనల్లీ డే 36 వచ్చింది. మన ఇంటర్వ్యూ డే, మన ఫ్రైడే వచ్చేసింది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఒక 3-4 నిమిషాలు మంచిగా నా ప్రొఫైల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నీ డిగ్రీ చేస్తానేమో నీ యూజర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ లేదు, మరి నీకు అసలు యూఎక్స్ ఎట్లొచ్చు అని అడిగాడు. నేను ఇక మన ఇంతకు ముందు చెప్పిన స్టార్ట్అప్ ఎక్స్పీరియన్స్లు, నెక్స్ట్ నేను చేసిన కేస్ స్టడీస్, ప్రాజెక్టులు, పోర్ట్ఫోలియో ఇదంతా చెప్పిన. ఆల్సో ఆఫ్ కోర్స్ నేను చేస్తున్న గూగుల్ కోర్స్ గురించి కూడా చెప్పిన. ఇది ఒక 2 month ఇంటర్న్షిప్ పీరియడ్ అని చెప్పిండు. కాకపోతే పే వచ్చేసి చాలా 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 తక్కువ. ఓన్లీ మనకి 2 నెలల లివింగ్ ఎక్స్పెన్సెస్ కి సరిపోతుంది అంతే. ఇక డే 38 మనం యూఎస్ కి వచ్చినాం, 2 నెలలు మాస్టర్స్ చేసినాం, మాస్టర్స్ అయిపోయింది అండ్ వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ టు
గ్రాడ్యుయేట్. సో ఇక డే 39 రోజు గ్రాడ్యుయేషన్ కోసం షాపింగ్ కి బయటికి పోయినా. ఆ గ్రాడ్యుయేషన్ ది షాపింగ్ అయిపోయింది. జర నాకు కూడా మెంటలీ జర రిలీఫ్ వచ్చింది. ఐ మీన్ ఇన్ని రోజుల నుంచి జిమ్ పోతున్నా, అప్లై చేస్తున్నా, తింటున్నా, పంటున్నా, ఇదే లూప్ ఏది అసలు బయటకు పోయిందే లేదు. అదే రోజు మనకు ఒక ఇనిషియల్ స్క్రీనింగ్ కోసం ఇంటర్వ్యూ కాల్ బుక్ చేసుకోమని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. ఇక మనం ఉన్న సిచ్యువేషన్ లో ఒక చిన్న లైట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా గానీ మన దిల్ అయితే దగ్ అంటే ఎంత ఖుషి అయిపోయినా అంటే వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉండే ఆ రోజు. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్ ఇంటర్వ్యూ, ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బట్ మన ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తేనేమో కొంచెం బాధగానే ఉంది. ఇక డే 40 రోజు ఈ బాధలన్నీ జర పక్కకు పెట్టి జర హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పేసి మనకి ఎప్పుడో నవంబర్ లో డెలివరీ అయిన సిల్వర్ ప్లే బటన్ అన్బాక్స్ చేద్దామని ఫిక్స్ అయినా. నెక్స్ట్ డే 41 మన గ్రాడ్యుయేషన్ డే వచ్చింది. కాలేజ్ పోయినాం, గ్రాడ్యుయేషన్ డే అయింది, మొత్తం వేరే లెవెల్ వైబ్ ఉండే. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ డే మొత్తం బ్లాక్ చేసిన, అది ఐ బటన్ లో పెట్టినా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ ఈవెంట్ ఫైనల్లీ మన సిల్వర్ ప్లే బటన్ అన్బాక్స్ చేసిన. అండ్ ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అట్ దట్ టైం. ఐ మీన్ ఈ సిల్వర్ ప్లే బటన్ రావాలి అని చెప్పేసి ఎప్పుడో చిన్నప్పటి నుంచి కోరుకుంటుండే. ఒక 7-8 ఏళ్ల తర్వాత మన సిల్వర్ ప్లే బటన్ మీద మన పేరు చూసుకొని అసలు అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక అదే హ్యాపీనెస్ తో అందరం బయటికి పోయి బయట తినేసి వచ్చినాం. నెక్స్ట్ డే 42 మనం సంతోషంగా ఉంటే అసలు ఈ ప్రపంచం ఒప్పుకోదు. మన దరిద్రం మనకు తెలిసింది. ఈ రోజుకి మనం ఒక ఇంటర్వ్యూది స్క్రీనింగ్ కాల్ షెడ్యూల్ చేసుకున్నాం. అది పెద్ద బిస్కెట్ అయింది. ఇట్ షెడ్యూల్ చేసుకుంది 12:35 PM కి. నేను కాల్ జాయిన్ అయ్యి వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఇంటర్వ్యూర్ 12:50 కి జాయిన్ అయ్యిండు. జాయిన్ అయ్యి నీకు టాప్ లెవెల్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉందా అని అడిగాడు. నేను ఇట్లా F1 స్టూడెంట్ ని, నాకు ప్రస్తుతం ఏం క్లియరెన్స్ లేవని చెప్పిన. క్లియరెన్స్ ఉందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోమని చెప్పిండు. అసలు జాబ్ డిస్క్రిప్షన్ లో కూడా క్లియరెన్స్ గురించి ఏం మెన్షన్ చేసి లేకుండే. అట్లీస్ట్ అక్కడ కొంచెం హింట్ ఇస్తేనన్నా మనం కొంచెం హోప్స్ తక్కువ చేసుకుంటాం కదా. అండ్ మన ప్రొఫైల్ మొత్తం వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. ఇట్లా దే వాంటెడ్ సమ్వన్ విత్ డేటా బ్యాక్గ్రౌండ్ అండ్ ఓన్లీ 5 స్టేట్లలో ఉండే రెసిడెంట్స్ ని మాత్రమే హైర్ చేసుకుంటారంట. లక్కీలీ మన స్టేట్ కూడా దాంట్లో ఉంది. ఆల్సో ఆఫీస్ కూడా జస్ట్ మన ఇంటికి 5 మైళ్ళ దూరంలోనే ఉండే. బట్ ఇట్లా జరిగేసరికి ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్. డే 43 వచ్చింది. ఐ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బట్ ఐ వాస్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ టు ద రొటీన్. ఈ గ్యాప్ లా ఈ అమ్మాయి ఇంకా కొంతమంది పెద్ద మనుషులు అమ్మాయిలం మాకే జాబ్ వస్తుంది, ఇట్లా ఉల్ఫా వీడియోలు చేయకుండా పోయి అప్లై చేసుకో అని చెప్పేసి మెసేజ్ పెట్టినండే. డే 44 మళ్ళీ ఇట్లాంటి కమెంట్ ఒకటి వచ్చింది. అప్లై చేసినా తిన్నా పన్నా దీని తప్ప ఏం లేదు అని. అరే మా ఇంత స్ట్రగుల్ ఉంది, ఇంత టెన్షన్ అవుతుంది, ఇంతమందిని రీచ్ అవుట్ అవడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళని వీళ్ళని గెలుకుతున్నా, అప్లై చేస్తున్నా, స్క్రీనింగ్ కాల్స్ అటెండ్ అవుతున్నా, ఇంటర్వ్యూలు ఇస్తున్నా, ఇంత మైండ్ ఖరాబ్ అవుతుంది, నువ్వేమో ఇట్లా అంటున్నావు. ఏం చేస్తాం? డే 45 మనం అనుకున్న 50-50 సిరీస్ లో ఇంకా మన చేతిలో ఒక్కటే వీక్ ఉంది. బట్ ఒక్క ఆఫర్ లెటర్ కూడా లేదు. అండ్ మనం పెట్టిన ఓపీటీ రిక్వెస్ట్ డేట్ ప్రకారం మన ఓపీటీ ఇంకా 2 రోజులలో స్టార్ట్ కావాలి. కాకపోతే మన ఓపీటీ ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది, అప్రూవ్ కాలేదు. నేనైతే ఒకటి ఫిక్స్ మా కన్సల్టెన్సీలు వద్దు, ఏం షార్ట్ కట్లు వద్దు, ఇటువంటి ఫేక్ వద్దు, మొత్తం ఒరిజినల్. యూఎస్ కి రావడానికి మనం పెట్టిన డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాస్ ఒరిజినల్. యూఎస్ కి వచ్చిన తర్వాత కూడా ఆన్ క్యాంపస్ లో నాకు పార్ట్ టైం జాబ్ డే 1 రోజు వచ్చింది. అది నేను ఓన్లీ 2 days చేసిన. నేను చేసిన 2 రోజులకే పార్ట్ టైం లో కూడా మస్తు వీక్ అయిపోయినా. ఇక అది చేసుడు కూడా కుదరలేదు. తర్వాత నా కాలేజ్ ఇంకా యూట్యూబ్ ఇవి మేనేజ్ చేయడానికి నాకు అసలు టైం సరిపోకుంటుండే. అట్లా అని మనకు చేసే స్టామినా లేదా అంటే అట్లా కాదు. ఇండియాలో ఉన్నప్పుడు బీటెక్ టైంలో ర్యాపిడో చేసుకుంటుండే. డైలీ ఎండలో 70-80 కిలోమీటర్లు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏందో పరిస్థితి ఇట్లా అయిపోయింది. బయట కూడా నేను ఎటువంటి ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్ చేయలేదు. 2 years నుంచి ఇంత జెన్యూన్ ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లనే జెన్యూన్ ఉండి మొత్తం ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ తోని జాబ్ తెచ్చుకోవాలి అని కంప్లీట్ గా ఫిక్స్ అయినా. నెక్స్ట్ డే 46 నిన్న మనం షార్ట్ లిస్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లను స్కేల్ కి అసైన్ చేసినాం. ఈ రోజు స్కేల్ వాళ్ళు అప్లై చేశారు. అండ్ మనకి ఈ రోజే రెస్పాన్స్ కూడా వచ్చేసి. ఆల్సో వాళ్ళు లింక్డ్ఇన్ లో కూడా రీచ్ అవుట్ అయ్యారు. బేసిక్ గా ఇట్ ఈస్ స్టాఫింగ్ ఏజెన్సీ అండ్ క్లయింట్ కూడా పెద్దోడు, అమెరికన్ ఎక్స్ప్రెస్. వాళ్ళకి చాలా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉందంట. అసలు ఎవ్రీథింగ్ వాస్ మూవింగ్ సూపర్ ఫాస్ట్. ఇక హెచ్ఆర్ తో మాట్లాడినాక నెక్స్ట్ డే కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తా అని చెప్పిన ఉండే. డే 47 ఇంటర్వ్యూ అయింది అండ్ ఇట్ వెంట్ వెల్. బిహేవియరల్ ఇంకా టెక్నికల్ 2 రౌండ్లు అయిపోయినాయి. ఆ ఇంటర్వ్యూలో కొంచెం ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పారు. ఇక మనది యాక్చువల్ గా ఐటీ బ్యాక్గ్రౌండే కాబట్టి దాని గురించి మొత్తం క్లియర్ గా కన్విన్స్ చేసిన. ఇక ఫైనల్ ఇంటర్వ్యూ అయితే చాలా మంచిగా ఉండే. నెక్స్ట్ డే 48 ఇట్లాంటి కష్టమైన పరిస్థితులలో మనం ఆశతోని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒకటి సెట్ అవుతుంది కదా అనే హోప్ మీద ఉంటాం. మనం అక్కడ దూరంలో డిస్టెన్స్ లో చిన్న వెలుతురు కనిపిస్తుంది. మనం దాన్ని రీచ్ అవ్వడానికి స్ట్రగుల్ అయ్యకుండా దగ్గరికి పోగానే డోర్లు దాన్ని క్లోజ్ అయిపోతాయి. ఈ రోజు అదే మళ్ళీ హెచ్ఆర్ మెసేజ్ చేసి వీ విల్ నాట్ బి సెండింగ్ యువర్ ప్రొఫైల్ టు ద క్లయింట్ అని చెప్పి. ఇట్ రిక్వైర్స్ మోర్ డెవలప్మెంట్, లెస్ డిజైనింగ్ అండ్ దిస్ డజంట్ సూట్ యూ. ఏం చేస్తాం? లాస్ట్ వీక్ నుంచి ఎందరో రిక్రూటర్లకు మెసేజ్లు చేస్తుంటే ఒక 5-6 మంది రెస్పాండ్ అయ్యారు. అందరూ గెట్ బ్యాక్ అంటారు కానీ అసలు గెట్ ఉండదు, బ్యాక్ ఉండదు. సో ఇక్కడ మనం కూడా కార్పొరేట్ తెలివి వాడాలి. వాళ్ళలాగా ఆలోచించాలి. వాళ్ళు తెలివైన వాళ్ళలాగా ఫీల్ అవుతారు కాబట్టి అతి తెలివైన వాళ్ళ కంటే ఒక స్టెప్ ముందు ఉండడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇక డే 49 నెక్స్ట్ డే మనకి ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూ అప్డేట్ కాల్ ఉంటుందని చెప్పారు. అగైన్ టైమ్ లైన్ చెప్పాలంటే నేను గ్రాడ్యుయేట్ అయింది May 22కి. మన I-20 ప్రకారం క్లాసెస్ ది లాస్ట్ డే ఏమో May 25th ఉండే. మనం రిక్వెస్ట్ చేసిన ఓపీటీ స్టార్ట్ డేట్ ఏమో May 26కి చేసినాం. అండ్ టుడే వాస్ May 30. మన ఓపీటీ వాస్ స్టిల్ అండర్ ప్రాసెసింగ్. మనం అప్లై చేసి ఆల్మోస్ట్ 100 days దాటినుండే. ఇక ఎప్పుడు అప్రూవ్ అవుతుందా ఏందా ఏం అర్థం అవుతలేదు. ఇక కానిది అని చెప్పేసి నెక్స్ట్ డే ఇంటర్న్షిప్ అప్డేట్ కాల్ లో జాయిన్ అయ్యింది. అండ్ ఫైనల్లీ మనకి ఇంటర్న్షిప్ వచ్చింది.
అగైన్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇది 2 months ఇంటర్న్షిప్, కాకపోతే పే చాలా తక్కువ ఉండే. బట్ మనం ఈ గ్యాప్ లో ఏదో ఒకటి నేర్చుకుంటాం కాబట్టి ఐ వాస్ వెరీ హ్యాపీ. ఇంటర్న్షిప్ వచ్చింది, బట్ మనకు ఇంకా ఓపీటీ అప్రూవ్ కాలేదు. సో అది వచ్చే వరకు మనం అయితే లీగల్ గా జాబ్ చేయలేము. ఇక క్లియర్గా ఇట్లా మెయిల్ చేసి అది జాయినింగ్ డేట్ కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని అడిగిన. బట్ ఇట్ వాస్ సచ్ అ రిలీఫ్. అట్లీస్ట్ ఈ 50 days మనం చేసింది మీనింగ్లెస్ కాకుండా కొంచెం అన్న మన ప్రొఫైల్కి హెల్ప్ అయ్యేటట్టు యూజ్ అయింది. సో ఐ వాస్ సూపర్ హ్యాపీ విత్ దాట్. ఐ మీన్ రోజు ఇట్లనే లూప్లో బతుక్కుంటా వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు చేసుకుంటా ఏం అప్డేట్లు రాక అట్లనే నడుస్తుంటే లాస్ట్ అంటే కొంచెం చిన్నగా ఏదో చిన్న సాటిస్ఫాక్టరీ అవుట్పుట్ వచ్చింది కాబట్టి ఐ వాస్ సో హ్యాపీ. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ స్టేయింగ్ అలాంగ్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్రెడీ హార్డ్ ఎనఫ్. కాకపోతే నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో డైలీ సిరీస్ అప్డేట్ ఇస్తుంటే మీ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ మెసేజ్లు అన్ని చూసి నాకు ఎవ్రీడే కొంచెం ఆ మోటివేషన్ తెచ్చుకుంటుండే. ఇకపోతే చెప్తున్నా కదా ఇంకా చాలా కష్టంగా ఉంటుండే. బట్ 50 రోజులలో ఫైనలీ మనం ఏదో ఒకటి పీకగలిగాం. కాకపోతే ఇది స్టిల్ ఇంటర్న్షిపే కాబట్టి మనం అప్లికేషన్లు పెట్టేదైతే ఆపేది లేదు. ఈ 50-50కి అప్డేటెడ్ నామకరణం చేసి 75 హార్డ్ అని చెప్పేసి చేద్దామని ఫిక్స్ అయినా. అండ్ ఫైనలీ నా రెజ్యూమే ఎట్లా చేసిన, లింక్డ్ఇన్ ఎట్లా చేసిన, ఎట్లా మెసేజ్లు పెడితే జనాలు దేక్తారు, మన జాబ్ హంట్ ప్రాసెస్ లో ఎఫిషియెంట్ గా ఎట్లా ఉండాలి, ఏమేం టూల్స్ వాడాలి, ఇదంతా వెరీ సూన్ మాట్లాడుకుందాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.